ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో శనిగ్రహం, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాలు, అలాగే 12వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన లక్షణాలు బాగానే కుదురుతున్నాయి. భాగ్యంలో రవి బుధ శుక్ర గ్రహాలు ఉండడం ఒక విశేషమైతే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలిగే మంచి ఆలోచనలు, మంచి పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం బాగానే కుదిరే అవకాశం ఉన్నది. అలాగే ధన యోగాదులు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు అవుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. ధనానికి ఇబ్బంది లేని పరిస్థితి కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ధనపరమైన ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. మధ్యలో ఏదైనా విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సర్దుబాటు చేసుకొని మరి సఖ్యతని ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణమైన స్థితిగతుల్లోనే ఉంటాయి. అయితే గృహ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఏమి ఉండదు. దానికి తగిన ప్రయత్నాలు చేసే వాళ్ళకి, తగిన ఆలోచనలు ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. వాహనాలకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఆటంకాలు ఉండవచ్చు. గృహ నిర్మాణం కానీ గృహ కొనుగోలు కానీ చేసుకోవడానికి ఈ తులారాశి వారికి అనుకూలంగానే ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగుంది. అలాగే వ్యాపార వ్యవహారాదులు చేసే వాళ్ళకి అనుకూలత బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో చొరవ చూసుకొని ముందుకు వెళ్లే వాళ్ళకి బాగా అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది. వాక్కు ద్వారా అంటే మాటల ద్వారా జీవనం నడిపించే వారికి బాగా ఉపాధి అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయులు, అలాగే పురోహితులు, లాయర్లు మొదలైన కేటగిరీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది మంచి అనుకూలమైన స్థితిగతులే చూపిస్తుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కూడా అది ఏదో ఒక రకంగా అన్ని రకాల విషయాల్లో కూడా రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు. అయితే దానికి సమయానుకూలంగా మాట్లాడి సమయానుకూలంగా వ్యవహరించటం, ఇలాంటి పనుల వల్ల రుణదాతల నుంచి ఒత్తిడి నుండి తట్టుకొని ఆ సందర్భాల సంబంధంగా రుణ సంబంధించిన విషయాలు అనుకూలపరచుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటూనే చిన్న చిన్న మాట పట్టింపులు కూడా ఉంటాయని
తెలుస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో మార్పులు కోరుకునే వారికి ఇది అనుకూల సమయం. మార్పులకి చేర్పులకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి బాగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ధన నిల్వలు అంటే షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు, ఇంకా ఏదైనా డిపాజిట్లు చేసుకోవడం, ఇలాంటి బెనిఫిట్స్ కోసం పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇది అనుకూల సమయంగానే తెలుస్తుంది. అలాగే వస్తు వాహనాలు కాకుండా ఆభరణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. గృహోపకరణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఒక మంచి శుభ లక్షణాలని కలుగుతున్నాయి కూడా, ఇంకా కూడా కలిగే అవకాశం ఉన్నది. అయితే కాబట్టి మంచి అనుకూలమైన వాతావరణంలోనే ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి అనుకూలమైన వాతావరణంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ వారం భాగ్యపరంగా అనేక రకాల వృద్ధికరమైన విషయాలు చూడగలుగుతాము. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో మంచి శుభ లక్షణాలే ఉన్నాయి. అయితే వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో మాత్రం కొంచెం తగ్గి ఉంటారు. తగ్గి అంటే అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేయటంలో తక్కువ కానీ, లేదంటే మనకు వచ్చే అవకాశాలే తక్కువ కానీ ఉండవచ్చు. మొత్తానికి కొంత తగ్గుముఖంగానే ఉంటుంది. అలాగే వ్యాపార స్థలంలో కూడా సరైన నిర్వహణ ఉండకపోవచ్చు. ఇలాగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయంలో గతంలో కంటే కొంత తగ్గుముఖంగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు వస్తుంది. మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మంచి అన్ని రకాల విషయాల్లో లాభసాటిగానే ఉండే అవకాశం బాగానే ఉంది. అలాగే ఖర్చులు విషయంలో కొంత ప్రత్యేకమైన ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. అలాగే ఉద్యోగపరమైన మార్పుల వల్ల అయితేమి, మరొక ఆలోచనాపరమైన విషయాల్లోనైతేమి, మరి ఆధ్యాత్మిక రంగం అనే విషయంలో అయితేమి, తీర్థయాత్రలు, ప్రయాణాలు మొదలైన ఖర్చులన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో ఒకటే విధానం కాకుండా పలు విధానాల్లో ఖర్చులు ఉంటుంటాయి. భవిష్యత్ అవసరాలకి సంబంధించిన విషయాలు, అలాగే గృహ నిర్మాణాది విషయాలు, ఇలాంటి ఖర్చులు కూడా కలుస్తుంటాయి. అలాగే రకరకాల ఖర్చులు ఈ వారం ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్తగా ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, ఇలా ఏదైనా ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలత ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే దూర ప్రాంతాలు, దూరదేశాల నుంచి మంచి శుభవార్తలు వింటారు. అనుకూలమైన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా సరైన విధానంగానే కనబడుతుంది. అంటే వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మంచి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి. శుభ ఆధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవాలి. ఈ శుభ ఆధిక్యత కలిగిన తులారాశి వారికి ఇంకా మంచి శుభాలు కలగడం కోసం ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలమైన పరిస్థితులు చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.